నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 'అఖండ 2' మూవీకి సంబంధించి అప్డేట్ కావాలి. ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒక 100 కోట్ల దాదాపు బడ్జెట్‌లో లాస్ వచ్చింది దీనిలోని. బాలకృష్ణ గారు కూడాను తనకి రావాల్సిన రెమ్యూనరేషన్‌ని కొంత త్యాగం చేశారు ప్రేక్షకుల కోసము. ప్రేక్షకులే నాకు ఇంపార్టెంటు అని చెప్పేసి అంటూ ఉన్నారు అనేది. అలాగే ఇంకొక కోణం వినిపిస్తూ ఉంది. కొంతమంది దర్శకులు దీనికి సంబంధించి దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరెవరినో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు దీనిలోని. అవన్నీ వాస్తవమేనా? ఎంతవరకు కరెక్టు అని అంటారు? ప్రస్తుతం ఉన్న అప్డేట్ చెప్పండి సార్. ఇక్కడ ఈ సినిమా తాలూకు నిలుపుదల ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఆఫ్ ద ట్రేడ్ అయిపోయిందన్నమాట. టాలీవుడ్ అంతా ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. ఎవరికి తోచిన మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరికి ఊహాగానాలు ఎంత దూరం వెళ్తాయో అంతవరకు ఊహాగానాలు చేస్తున్నారు. చేసిన దాన్నే చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ తప్పంతా ఎవరిది? బాలకృష్ణది కాదు. తర్వాత ఈయన బోయపాటి శ్రీనిధి కూడా కాదు. తప్పంతా ప్రొడ్యూసర్లది. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. లేదంటే ఏదో ఏరియా అమ్మేసి ముందు వాళ్ళు అప్పు తీర్చేసి మిగతా సినిమాకి ప్లాన్ చేసుకునేవాళ్ళు. చాలా సింపుల్. గోటుతో మీటుకోవలసింది ఈరోజు గొడ్డలతో మీటుకుంటున్నారు అన్నమాట. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ ఫినాన్సియర్స్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ 28 కోట్లు అంటున్నారు. నిజంగా 28 కోట్లు అంటే ఈ సినిమా మీద 28 క్రోర్స్ పూలాన్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ అది తిరిగిపోవడం వల్ల మొత్తం సినిమాకి ఈ బాలకృష్ణ తాలూకు ఏ సినిమాకి లేనంత హైప్ దీనికి వచ్చింది. ఏ సినిమా కూడా ఎంత పేరు రాలేదన్నమాట. ఇదేదో పాన్ ఇండియా సినిమా అవుతుంది. మొట్టమొదటిసారిగా బాలకృష్ణ పాన్ ఇండియా హీరో అవుతాడు. ఇలా రకరకాలుగా మంచిగా ఊహాగానాలు సాగినటువంటి తరుణంలో ప్రీమియర్ షో వేసే టైంకి ఈ అగాధం ఇట్లాంటి దురదృష్టమైనటువంటి వార్త వినడం కొంచెం ఆయనకి అంటే ఆయనకే కాదు, ఆయన తాలూకు అభిమానులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయండి. అది ఏంటంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న ఏం జరిగిందంటే బోయపాటి శ్రీను, బాలకృష్ణ గారు ఇద్దరు కలిశారు. కలిసిన తర్వాత ప్రొడ్యూసర్ పిలిచారు. ప్రొడ్యూసర్ని ఏమంటారు? కోపాన్ని ప్రదర్శిస్తారు తప్ప ఇంకేం అనలేరు కదా. సినిమా అయింది. పాపం మిగతా ఒకవేళ ఆయనకేమో 28 కోట్లు ఫైనాన్షియల్ గా ఇవ్వాలి. అయితే అది ఆయన తాలూకు బాధ్యత, ఆయన తాలూకు బరువు. అంతేగాని మాకు చెప్పలేదు ఎందుకయ్యా అని తిట్టగలరు కానీ మిగతా తిట్టలేరు కదా. ఆయన సాధ్యమైనంత వరకు సినిమా బాగా తీశాడు. అందువల్ల ఇక్కడ వాళ్ళ రెమ్యూనరేషన్స్ కొద్దిగా త్యాగం చేశారు. త్యాగం చేసినప్పుడు కూడా 28 కోట్లు రావు కదా. ఇప్పుడు 17 కోట్లు 28 కోట్లు ఎలాగవుతాయి? ఇంకో 10 కోట్లు కావాలి కదా. అంటే 10 కోట్లు పూలా చేయడం కూడా పెద్ద కష్టం కాదు. వీళ్ళు 17 కోట్లు 11 కోట్లు పూలా చేయడం. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్ల పేర్లు ఎందుకు గాని 10 కోట్లు కాదు కదా, 50 కోట్లైనా సరే అర్ధాంతరంగా ఇచ్చి ఆదుకోగల నిర్మాతలు ఉన్నారు. వాళ్ళ ముందుకు వస్తారేమో చూడాలి. వాళ్ళ పేర్లు ఎందుకు గాని వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే మరి సరికొత్త పుకారు ఏమిటంటే ఇది క్రిస్టమస్ కి రిలీజ్ అవుతుందని చెప్పేసి అవును సార్, క్రిస్మస్ కి రిలీజ్ అవుతుంది అంటున్నారు. అవుతుందని ఒక పుకారు వచ్చింది. ఏదేమైనప్పుడు కూడా ఈ సినిమా మరి ఆ ప్రొడ్యూసర్ కూడా ఆలోచించుకోవాలి. క్రిస్టమస్ కంటే సంక్రాంతికి అయితే బాగుంటుందని నా తాలూకు అభిప్రాయం. అంటే నా అభిప్రాయం అందించాలని లేదు కానీ క్రిస్టమస్ కంటే సంక్రాంతికి సంక్రాంతి బరి అన్నది బాలకృష్ణకి బాగా అచ్చొచ్చిన పండగ సంక్రాంతి. అంటే డెఫినెట్ గా హిట్ అవుద్ది. ఇది సంక్రాంతి బరిలో వచ్చినట్టు బాగుంటుంది. ఇంకా వాళ్ళ అభిప్రాయం చెప్పలేదు. వాళ్ళు ఎంతవరకు ఒక నిర్ణయానికి రాలేదు గనక వారు మనకంటే వాళ్ళు డబ్బులు పెట్టేవారు కదా. వాళ్ళు బాగానే ఆలోచిస్తారు. బాగానే ఆలోచించి ఆ సినిమా మీద పెట్టిన డబ్బుకి 10 రావాలని కోరుకుంటారు అన్నమాట. బాలకృష్ణ కూడా ప్రాణం పెట్టి సినిమా చేశాడమ్మా. అందుకు మనం బాధపడాలి కానీ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా అఘోరా పాత్ర చేయడం మాత్రం చాలా అంటే మనసు పెట్టి ఆ పాత్రలో లీనం అయిపోయి చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అది జీవించాడని చెప్పొచ్చు. నిజంగా చూసినట్టయితే బాలకృష్ణ అభిమానులందరికీ పూనకాలు వస్తాయన్నమాట.
అంత అవును. గొప్పగా సినిమా వాళ్ళు ప్లాన్ చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించే ప్లాన్ చేస్తారని నేను అవును. అనుకుంటున్నాను. అవును సార్. సార్ ఇప్పుడు అంటే ఆ థియేటర్స్ అన్నీ గూడాను సినిమా రిలీజ్ కోసము బ్లాక్ చేసుకొనున్నారు టికెట్స్ అన్నీ గూడాను. ఫ్యాన్స్ గాని, అలాగే ఆయన పార్టీలో ఉన్నారు గాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు ఇలాగ ఎక్కువ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకేసారి సినిమా చూడాలనే ఉద్దేశంతో థియేటర్లు బ్లాక్ చేసుకున్న పరిస్థితులు గూడా ఉన్నాయి. మరి ఇవన్నీ గూడాను అసలు ఎవరు లీడ్ తీసుకొని అమౌంట్స్ అన్నీ క్లియర్ జేయాల్సిన అవసరం ఉంటుంది అంటారంటే ఆ నష్టాల్లో ఉన్న ఇప్పుడు థియేటర్స్ అన్నీ గూడా నష్టపోయిన పరిస్థితి అని జెప్పి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. సో దానికేమంటారు సార్? ఇది ఇక థియేటర్ దగ్గర కొంచెం సమస్య వస్తుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ సమస్య ఎలాగైతే ఉందో, థియేటర్ల దగ్గర కూడా ఇప్పుడు 10 రోజులు, 20 రోజులు థియేటర్స్‌ని బ్లాక్ చేసి పెట్టుకోలేరు కదా! ఆ థియేటర్స్ వేరే వాళ్ళకి ఇవ్వరు కదా! ఒకవేళ ఆ థియేటర్స్‌లో వేసే సినిమాలు బాగా ఆడినట్టయితే బలవంతంగా తీసేయలేరు కదా! హ్మ్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నేను అనుకుంటున్నాను సంక్రాంతి కంటే మళ్ళీ థియేటర్లు పోటీ వస్తాయి కదా! అవును. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మరి చాకౌట్ చేసుకొని డేట్ అనౌన్స్ చేయాలి. చాకౌట్ చేసుకోకుండా డేట్ అనౌన్స్ చేయడం కాదు. ఇప్పుడు వాళ్ళు అన్న ప్రకారంగా 28,00,00,000 అంటే వాళ్ళు ఇది పూలా చేసి ఇచ్చేయడం పెద్ద కష్టం కాదు కానీ మరి సినిమా థియేటర్లు కావాలి రిలీజ్ డేట్ వేసినట్టయితే ఆ సినిమా ఖాళీ ఆ థియేటర్లు ఖాళీగా ఉండాలి కదా! హ్మ్. ఈ విషయంలో మాత్రం వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. అవును. మిగతా థియేటర్‌లో ఉన్నటువంటి కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. 'దిల్ రాజు' గారు గాని, 'సురేష్ బాబు' గాని, కొంతమంది హ్మ్. 'అరవింద్' గారు గాని, ఇలాంటి వాళ్ళందరూ కోఆపరేట్ చేయాలన్నమాట. కోఆపరేట్ ఆ! చేస్తేనే అవుతుంది. అవును ఈ సార్. సినిమాకనే కాదు, ఏ సినిమా అయినా కష్టాల్లో ఉన్నా మిగతా వాళ్ళందరూ ఒకటైపోయి ఐకమత్యంగా కోఆపరేట్ చేయవలసినటువంటి అవసరం హ్మ్. ఎంతైనా ఉంది. రైట్ సార్. మొత్తానికి అంటే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ పాపం. అంటే క్రిస్మస్ ఇవాళ రేపు క్రిస్మస్‌కి, సంక్రాంతికి అని జెప్పేసి. సో మీరన్నట్టుగాను సంక్రాంతికి రిలీజ్ అయితే నిజంగానే ఇదొక అద్భుతమైన హిస్టరీని క్రియేట్ చేస్తుంది అని మనం గెస్ చేసుకోవచ్చు. సో ఇది మరి ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు మీరందరూ గూడాను బాలయ్య సినిమా కోసము. ఖచ్చితంగాను ఒకవేళ క్రిస్మస్‌కి ఏమైనా అటు ఇటు అయినప్పటికీ గూడా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అయితే మాత్రం ఇది ఇంకా మరింత భారీ ఎత్తున అంచనాలకు మించి హిట్ అవుతుంది అని జెప్పేసైతే సినీ పరిశోధకులు చెప్తున్న పరిస్థితి. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా.